నిన్నే చూడవా? ఒరే అలిగావా నువ్వు కూడా? ఛీ, ఏం కలిసి రాలేదురా ఈరోజు. ఆఖరికి నువ్వు కూడా చూడట్లేదురా. పోరా. నా రీల్స్ నేను చూసుకుంటుంటే ఒకటి అర్థమైంది, అసలు వ్యూసే రావట్లేదు ఏందో ఈ మధ్య. ఆ దిగులతోనేమో ఈ రోజు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు. గ్రహాలు కూడా నా సైడ్ తిరగలేదులే ఈ రోజు. మా అమ్మ మంచిగా ఎనపోసి తీసి పెడితే నేనేదో పెద్ద చించేదానిలాగా పొయ్యి మీద పెట్టా, అది మాడిపోయింది. మా అమ్మ వస్తే ఇంకా నాకు పెళ్లి చేసిద్ది. పెళ్లి అంటే అది కాదు, తన్నిద్దని. ఇంకా మీకే వదిలేస్తున్నా, మా అమ్మ ఎలా తిట్టిద్దో మీరే అర్థం చేసుకోండి. ఇద్దయిద్ది నెయ్యి ఓరక చేతులారా జడగొట్టే. తెల్లగా పూసలాగా రావాల్సిన నెయ్యి ఇట్లా నల్లంగా కర్రీలాగా మాడిపోయింది. రీల్స్ చూస్తే అట్టున్నాయి, పనులు చూస్తే ఎట్టున్నాయి, లైఫ్ చూస్తే ఏదోలాగా ఉంది. ఆ దరిద్రం ఎట్టుందంటే ఈ రోజు గెన్స్ గడ్డలు ఉడక పెడితే అవి కూడా ఉడకలా. ఎందుకు స్వామి నాకు ఈ రోజు స్క్రిప్ట్ ఇలా రాసావు? ఇంట్లో ఎవరు లేరని టైం అయిందిలే అని చెప్పేసి చిన్నగా కర్రోడు కడిగిపోయినా చాలా రోజులు అయిపోయింది వెళ్ళక. ఇప్పుడు పొలాల్లో పంటలన్నీ అయిపోయినాయి కదా, బరువులు ఇడిచేస్తాము. అవి చిన్నగా తిరిగి ఎప్పుడో వస్తాయి. ఎండాకాలం వస్తే బర్రెలకి పని తగ్గిద్ది అనుకుంటే ఇంకాస్త పని ఎక్కువైంది. వాటి ఇష్టారాజ్యం అనమాట, మనం ఏం ఖాయం కదా వాటిని. అందుకని చెప్పి వాటి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు పొలాలు తిరుగు పిలిస్తే పలకనే పలకల. ఈ రోజు నా తిరిగి కూడా దొడ్లో నీళ్ళు కూడా లేవు. నీళ్ళు వేస్తా మన కింద జారి పడ్డాడంట. బంగారం లాంటి బిందె సొట్టపడిపోయింది. 2 బిందెలు నీళ్ళు దించి నేనేదో ఘనకార్యం చేసినట్టు పైన చూసుకుంటా నడుస్తుంటే కింద ఎదురాయి తగిలింది. కింద పడి ఉంటే మూతిపళ్ళు రాలేయి. అది ఒక్కటే మేలు జరిగింది ఈ రోజు. ఏందో